చిన్న వాక్యం చదువుదాం. విలాప వాక్యములు మొదటి అధ్యాయము మొదటి వచనం. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినది అయిపోయెను. దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్ములను బలపరిచి దీవించును కాక. ఆమేన్. కొద్ది సమయము వాక్యం విందాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క విలాప వాక్యములు గ్రంథము ఒక చిన్న పుస్తకంలా కనిపిస్తుంది. ఒక చిన్న పుస్తకంలా గ్రంథంలా కనిపిస్తుంది. ఈ గ్రంథములో 5 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయములు. ఈ 5 అధ్యాయములు మరి వచనములు చూస్తే 154 వచనములు. 154 వచనములు. ఈ 154 వచనములు ఈ 5 అధ్యాయములలో ఉన్న చరిత్ర ఒక కథలా చెప్తాను, మీకు వినండి. గనక జాగ్రత్తగా మనసు పెట్టి హృదయము వాక్యం మీద దృష్టి ఉంచి వినండి. ఈ విలాప వాక్యములు అర్థము ఏంటి అనగా దుఃఖము. ఏంటి? దుఃఖము. ఈ 5 అధ్యాయములంతా కూడా దుఃఖమే. ఎందుకు దుఃఖము? అసలు ఎందుకు ఆయన దుఃఖపడాలి? ఎవరి కోసం దుఃఖపడాలి? ఎవరి కోసం దుఃఖించాలి? ఈ మాటను మనం ఒకసారి అర్థం చేసుకొని, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలు పొందుతున్నప్పుడు ఆ యెరూషలేము వీధుల్లో ఆయనను తిప్పుతున్నప్పుడు, ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు కొందరు యెరూషలేము స్త్రీలు ప్రభువు పొందుతున్న శ్రమలను చూచి ఏడుస్తున్నారు. వారి ఏడుపు ఎవరి కోసము? ఎవరి కోసం వారి ఏడుపు? వారి ఏడుపు ఎవరి కోసం అంటే, పాపం ఎరుగని ఆయనను ఇలా శ్రమ పెడతారు, ఇలా శ్రమలు పొందుతున్నాడు ఆయన అని ఆయన ముఖం చూసి, ఆయన గాయాలు చూసి, ఆయన రూపాన్ని చూసి ఎలా ఏడుస్తున్నారంటండి? ఎలా ఏడుస్తున్నారంట? రొమ్ము కొట్టుకొని. ఎలా ఏడుస్తారు? రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అంటే అంత తీవ్రంగా యూదులైన వారు గనక ఎప్పుడు అలాగన రొమ్ము కొట్టుకుని ఏడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, ఎప్పుడు అంటే శత్రువులు వారి మీద పడినప్పుడు, వారి శత్రువుల మీద జయము కలగనప్పుడు, వారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అలాగ మేము అపజయాల పాలైపోయాం, మేము కష్టాల పాలైపోయాం, మేము రోగాల పాలైపోయాం, మేము ఇబ్బందుల పాలైపోయామని యూదులైన వారు మరి అలా ఏడుస్తారు. గనక మరి దేవుని బిడ్డలైన వారు కూడా అనేక సందర్భాల్లో కుటుంబాల్లో పరిస్థితిని బట్టి, లేక మరి వస్తున్నటువంటి శ్రమలను బట్టి ఎవరికి వారే కంటికి కనపడకుండా చాలా వరకు దేవుడి దగ్గర ఏడ్చేవారు ఉన్నారు. గనక
ఏడుపు ఎవరిదంటే ఈ వాక్యం రాసిన ఆయన అది ఏడుపు. ఏడుపు ఎవరిదంటే ఈ విలాప వాక్యములు రాశాడు చూసారా. ఎందుకు ఈ విలాప వాక్యములని ఆరంభములోనే దుఃఖముతో మొదలుపెట్టాడు అంటే గనక ఈ ఇర్మియా గ్రంథం అంతా చూస్తే వారు పూర్తిగా దేవుని నుండి, ఆరాధన నుండి, ప్రార్థన నుండి పూర్తిగా విడిపోయారు, వేరైపోయారు. వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. అలా జీవిస్తున్నటువంటి వారి కొరకు ఇర్మియా కూడా ప్రార్థన చేశాడు. ఇర్మియా ప్రార్థన చేసి మరి చివరి అధ్యాయాల్లో ఎంత ప్రార్థన చేశారో మనము చదివితే మనకు అర్థమవుతుంది. గనక ఈ విలాప వాక్యములు వారికి చెప్పవలసిందల్లా చెప్పేశాడు ఆయన. ఎవరికి? యూదులకి, ఇశ్రాయేలీలకు చెప్పవలసిందల్లా చెప్పేశారు. మీరు పడుతున్న బాధ ఇది, మీరు శ్రమ అనుభవిస్తున్నారు కారణం ఇది, మీరు ఇబ్బందులు పాలవుతున్న కారణాలు ఇవి అని అనేక పర్యాయములు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే వారే పొరపాటులో ఉన్నారో, వారే దుస్థితిలో ఉన్నారో, వారే స్థలములో ఉన్నారో, వారే స్థితిలో ఉన్నారో వారికి ఆ స్థితిని తెలియచేయటానికి ఆయన అనేక సార్లు ఏం చేశారంటే ప్రకటించారు, హెచ్చరించారు, ప్రార్థన కూడా చేశారు. గనక ఈ ప్రార్థన మరి చేయటానికి గల కారణాలు ఏంటి అని చూస్తే మరి 10 కారణాలు ఉన్నాయి. 10 కారణాలు. 1, యెరూషలేము ముట్టడి వేశారు శత్రువులు, ఇందుకు ఏడుపాయింది. 2, నగరములో కరువు వచ్చింది, అందుకు ఏడుపాయింది. 3గా చూస్తే యోధా సైన్యము నిలవలేక పారిపోయారు, అందుకు ఏడుపు. 4గా చూస్తే దేవాలయముకి అగ్ని మరి అంటించి కాల్చివేశారు, అందుకు ఏడుపు. 5వదిగా చూస్తే నగరము ప్రాకారములు కూల్చివేయబడ్డాయి, అందుకు ఏడుపు. గనక మరి 6వదిగా ప్రజలు చెరలోనికి తరలి వెళ్ళిపోయారు, అందుకు ఏడుపాయింది. 7వది దేవాలయాన్ని దోచుకున్నారు, సామగ్రి దోచుకుని వెళ్ళిపోయారు, అందుకు ఏడుపు. 8వది నాయకులను అనగా దైవ పరిచారకులను, నాయకులుగా ఉన్న వారిని కొందరిని ఏం చేశారు? వధించి వేశారు, అందుకు ఏడుపు. 9వది యూదులు దాసత్వములోనికి వెళ్ళిపోయారు. 10 ఇతర దేశాల సహాయము వ్యర్థమైపోయింది. ఈ 10 కారణాలను బట్టి ఆయన ఏడుస్తూ ఉన్నారు. ఇందాక నేను మీకు ఒక సూచన చెప్పాను. యెరూషలేములో ప్రభు సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు వారు ప్రభువును చూచి రొమ్ము కొట్టుకుని ఏడ్చారు, కారణం ఉంది. గనక ప్రభువు కొరకు ఏడిస్తే ప్రయోజనం ఉందా లేదా? మళ్ళీ చెప్తాను, ప్రభువు కొరకు ఏడిస్తే ప్రయోజనం ఉందా లేదా? ఒకరు చెప్పండి, ఉందా? మరి అక్కడ వాక్యం చదివినప్పుడు ప్రభు ఏమన్నారు? నా కోసం ఏడవద్దు మీరు. మరి ఇందాక మీరు ప్రభు కోసం ఏడితే ప్రయోజనం అన్నారు. ఎవరి కోసం ప్రయోజనము? ప్రభువు కోసం ఏడవటం వల్ల ప్రయోజనం కాదు, మన కోసం. అంటే ఎవరి కోసం? మీకోసం మీరు ఏడవండి, మీకు ప్రయోజనం. మీకోసం మీరు ఏడవండి, ప్రయోజనం. మీకోసం మీరు బైబిల్ చదువుకోండి, వాక్యాన్ని చదువుకోండి, అది మీకు ప్రయోజనం. వాక్యాన్ని చదివి అలా నడవండి, అది మీకు ప్రయోజనం. గనక ప్రభువు కొరకు ఏడిస్తే ప్రయోజనమేమీ లేదు. కనుక ప్రభువు కొరకు ఏడ్చేవారు ఎవరు ఏడుస్తారు అంటే దేవదాసయ్య గారు ఏడ్చారు.
పాట గుర్తుకొస్తుందా? పంతివోలేనున్న బైబిలు మిషను వింతగా చీలేను విశ్వాసుల వల్లనే. చింత చేత కొంతకాలము ఎంతో వేడెను ప్రభువు సన్నిధి, ఎంతవరకు కనిపెట్టుచుండెను ఏమి చెప్పును దైవ చిత్తము. ఆయన కూడా ఎవరి కోసం ఏడ్చారు? ఎవరి కోసము? మిషను సంఘము కోసం ఏడ్చారు ఆయన. ఈ సంఘం కోసం ఏడ్చారు. వింతగా గుండ్రమగా మంచిగా ఉన్న బైబిల్ మిషను విశ్వాసుల యొక్క స్థితిని బట్టి వింతగా చీలిపోయింది. దీనికి దైవ చిత్తము నీవే చెప్పాలని కొన్ని దినాలు ఏడ్చారంటండి. ఆయన ఏడుపులో న్యాయం ఉంది. ఇశ్రాయేలీలు కుమార్తెలు ఏడిచినప్పుడు న్యాయం లేదు. ఉందా చెప్పండి? ఉందా? ఉందా? కాబట్టి ఎందుకు న్యాయం లేదు అంటే వారికి ప్రభువు మీద ఉన్న ప్రేమను బట్టి, ఆయన వారికి చేసిన ఉపకారాలను బట్టి, ఆయనకి జరుగుతున్న ఆ పరిణామాలను చూసి వారు తట్టుకోలేక ఏడుపు తప్ప ఇంకేం చేయలేరు కాబట్టి ఏడ్చారు. కనుక ప్రభువు దగ్గరికి వచ్చి నా కోసము ఏడవద్దు, మీకోసమే మీరు ఏడవండి. ఒకటి. రెండవది, ఎవరి కోసం ఏడాలా? మీ బిడ్డల కోసం ఏడవాలి. చాలా చక్కని సమాధానం ఇచ్చారు చూడండి. ఆయన కోసం ఏడిస్తే నా కోసం ఏడుస్తున్నారు మీరు, మీకు అందరికీ థ్యాంక్స్ అని చెప్పి ఆయన మందిరికి వెళ్ళిపోవాల్సింది. ఆ కొద్ది గ్యాప్లో ఏం జరిగిందంటే, కురేనీయుడైన సీమోన్ అనే ఒకడు ఆ దారంట వస్తూ ఉంటే ఈ సిలువ మోసే ఆయనని బలవంతంగా సిలువ తీసి వాడి మీద పెట్టారు. ఆ కొద్ది గ్యాప్లో ముందరికి వచ్చేసరికి వీళ్ళు ఏడుస్తూ కనబడితే నా కోసం ఏడవకండి, మీకోసమే మీరు ఏడవండి. దేవదాసయ్య గారు కూడా మిషన్ కోసమే ఏడ్చారు, సంఘం కోసమే ఏడ్చారు, ఆయన దగ్గరికి వచ్చిన వారి కోసమే ఏడ్చారు. ఆయన దగ్గరికి వచ్చిన వారు జాగ్రత్తగా బాగా ఉండాలని ఏడ్చారు. వాస్తవానికి మన కోసం మనం ఏడిస్తే ఉపయోగమే లేదు, కానీ నా సాటి వారిని, మా సోదరులను వారి బాగో కొరకు ఏడిస్తేనంట ఉపయోగం చాలా ఉంది. కాబట్టి ఈ విలాప వాక్యములలో గనక మరి దుఃఖము ఎప్పుడు కన్నీరు కార్చడమే, ఎప్పుడు ఏడవటమే, ఎప్పుడు ఏడుస్తూ ఉండటమే. గనక ఎవరైనా మరి ఏడుపు రానోళ్ళు, ఏడుపు అంతమాన ఏడ్చే వాళ్ళ దగ్గరికి ఏడ్చే వాళ్ళు కనుక కనపడితే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఏమంటారంటండి? ఎప్పుడు గనక ఏడుపు ఎందుకు ఏడుస్తున్నారో ఏడ్చేవారికి అర్థమవుతుంది, కానీ ఏడుపు వినేవారికి, చూసేవారికి అర్థం కాదు. అలాగే క్రైస్తవ సంఘం నేడు భారతదేశంలో గనక మా దేశ ప్రజలను రక్షించమని ఏడుస్తూ ఉంది, మా గ్రామాలని రక్షించమని ఏడుస్తూ ఉంది. పాపములో పడిపోయిన వారిని చీకట్లోకి నడిపించు ప్రభు అని ఏడుస్తూ ఉన్నారు. వారెవరు దగ్గర సంబంధులు కాదు, రక్త సంబంధులు కాదు, ఎవరు కూడా తెలియదు. అయినా కానీ మా దేశాన్ని, మా నాయకులను, మా పాలకులందరినీ కూడా కాపాడమని కన్నీళ్ళు పెట్టి కార్చి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు. మందిరాల కొరకు ఏడ్చేవారు, గనక వృత్తి కొరకు ఏడ్చేవారు, కష్టం వచ్చినప్పుడు కష్టాల్లో కాపాడమని ఏడ్చేవారు. గనక ఇలాగా మరి అందరి కొరకు ఏడ్చేవారు ఎవరంటే ఒక క్రైస్తవ సంఘ విశ్వాసులు, బిడ్డలు. గనక ఈ సంఘము వృద్ధి కొరకు, ఈ సంఘము మంచి మార్గములో నడవాలి, మంచి మార్గములో జీవించాలని ఎక్కువగా ప్రయాసపడింది ఎవరంటే కొత్త నిబంధన కాలంలో పౌలు గారు. కొత్త నిబంధన కాలంలో పౌలు గారు మీలో క్రీస్తు యొక్క సారూప్యము కలుగు వరకు ఆయనకి ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? రసవేదన. నువ్వు బాగా చదివితే, బాగా ప్రార్థన చేసుకుంటే, నీ ఆరోగ్యం బాగుంటే, నీ కుటుంబం బాగుంటే,
ఆయన నిన్ను వదిలిపెట్టి ఇంకొకరి కొరకు ప్రార్థన చేస్తాను. గనక నీలో ఆ దేవుని యొక్క ఏర్పాటు రూపాలు కనబడలేదు అనుకోండి, కనబడే వరకు కూడా ఆయన ఎవరి దగ్గర ఏడుస్తాడంటండి? దేవుని దగ్గర ఏడుస్తాడు. గనక ఈ విలాప వాక్యములో రాసిన ఆయన కూడా ఎవరి దగ్గర ఏడుస్తున్నాడు? దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. గనక ఇప్పుడు 2వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు చదువుదాం. చూడండి, బాగా చూసుకోండి వాక్యాన్ని. 22వ అధ్యాయము 20వ వచనము నుండి 22వ వచనం వరకు. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించు చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున యాజకుడును పురభక్తయు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమునందు అదులగుట తగున యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకులను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయ తలంచక వారిని అందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చునట్లు నలుదశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయెను, శేషమేమీ నిలవకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని ఆ శత్రువులు ఏం చేశారంటండి? ఈ మాటలన్నీ కూడా యూదులైన వారి కుటుంబాల్లోనూ వారి ప్రాంతంలో ప్రదేశాల్లో జరిగింది. ఇలా జరగటానికి కారణమేంటి? ఇలా జరగటానికి కారణం ఏంటి అని చూస్తే గనక వీరు దేవుని ఆరాధించవలసిన వారు. ఎవరు వీరు? దేవుని ఆరాధించవలసిన వారు. అలాగే దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనవలసిన వారు. గనక దేవుని ఏర్పాటు ఎంత గొప్పదో ఎరిగిన వారు. ఇలా ఇన్ని సంగతులు దేవుని యొద్ద ఎరిగిన వారు, చూసిన వారు, దేవుని శక్తి, పవిత్రత, పరిశుద్ధత ఎరిగిన వారు. గనక వారు ఏం చేశారంటే దేవుని దగ్గరికి రావటం మానివేశారు, ప్రార్థన చేయటం మానివేశారు, దేవుని స్తుతించడం మానివేశారు, దేవుని గణపరచడం మానివేశారు. గనక ఈయన ఎత్తుకుని ఆడించిన చిన్న బిడ్డలు కానివ్వండి, మరి ప్రాయం కలిగిన వారు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అందరూ కూడా నేల మీద యూదులో పడిపోయి ఉన్నారు. గనక ఆయన, మా జనాన్ని ఎందుకు చేస్తున్నావయ్యా, ఇలాగ ఎందుకు చేస్తున్నామని అలా చేసేవారి దగ్గరికి వెళ్ళి అడగాలి. అలా అడగలేదు. ఆ జరిగినవన్నీ చూసుకొని, ఆ జరిగినవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఎక్కడ ఏడుస్తున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అయ్యా, మా పితరులకు నీవు సెలవిచ్చిన మందిరానికి గనక ప్రార్థనకి వారు యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని మొట్టమొదటికి ఏం చేశారు? శత్రువులు దండెత్తి ఆ మందిరాన్ని ఏం చేశాడు? ముట్టడించారు. చుట్టూ గ్రామం చుట్టూ అంతా కూడా దొంగలు కదా. ఓ 10 మంది వచ్చి ఒక చిన్న గృహాన్ని ముట్టడి వేసినట్లుగా ఆ యొక్క మరి నెబుకద్నెజరుని ప్రేరేపించి ఆ నెబుకద్నెజరు దండుతో వచ్చి ఈ యెరూషలేము చుట్టుతిరగా అందరిని కూడా ఏం చేశాడు? ముట్టడించారు. ఈ ముట్టడించుట చూశాడు. ఎవరు చూశారు? ఈయన చూశాడు. ఈ ముచ్చటించుట చూశాడు. ఎప్పుడైతే ఈ యొక్క ముట్టడి వేయటం చూశాడో ఆ జరగబోయే సంగతి అంతా కూడా ఈ రాలిపోయినటువంటి బిడ్డలు కానీ, రాలిపోతున్నటువంటి వృద్ధులు కానీ గనక కారణము దేవునికి వీరు దూరమైపోవడం వలన దేవుడు అక్కడ ఆ పరాయి దేశంలో ఉన్న
వారిని దేవుడు ప్రేరేపించి వీరి మీదకి రప్పించాడు. వీరి మీదకి రప్పించి గనుక వీరిని మరి కొంతవరకు వీరు ఉన్న ప్రదేశాలని ముట్టడి వేసి శ్రమల పాలు చేశారు. ఇది తలంచుకొని ఆయన దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అలాగే 3వ అధ్యాయములో ఈ విలాప వాక్యములో 3వ అధ్యాయములో మరి యొక్క వాక్యమును చూసినప్పుడు 3వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు ఏడవ వచనము నుండి చూస్తే ఆయన నా చుట్టూ, ఎవరి చుట్టూ ఇక్కడ ప్రార్థన చేసే ఆయన చుట్టూ, లేకపోతే ఈయన కూడా దాంట్లో వెళ్ళిపోయేవాడే. దేవుడు ఏం చేశాడంటండి, కంచె వేశాడు. ఆయన నా చుట్టూ కంచె వేసి ఉన్నాడు. నేను బయలు వెళ్ళకుండానట్లు బరువైన సంఖ్యలు నాకు వేసి ఉన్నారు. గనక ఈ పరిస్థితిలో చూస్తే 7 వచనం వరకు కూడా జరుగుతున్నటువంటి సంగతులు ఏమున్నాయి? 5వ వచనము నాకు అడ్డుగా కంచె వేసి ఉన్న విషయమును మాసిపత్రిని నా చుట్టూ మలిపించి ఉన్నాం. ఈ 5, 6, 7 వచనాల్లో గనక చూసేది కానీ మరి మనసు పెట్టి చూసేది కానీ అంతా కూడా విరుద్ధముగానే ఉన్నది. ఇకేం అక్కడ చూసినా సంతోషించేది ఏమీ లేదు. అంతా చేదుపరమైన స్థితే, అంతా మరి చేదుకరమైనటువంటి సంగతులే. అక్కడ మొలవటం అంటే ఏంటి? మొలవటం అంటే మీరు తప్పు చేస్తే శ్రమ వస్తుంది, దేవుడు చెబుతాడు. మీరు శ్రమలోకి వెళ్తే ఆ శ్రమ ఫలితం అనుభవిస్తారు, దేవుడు చెప్తాడు. అలాగే యూదులైన వారికి కూడా ముందు ఏం చేశాడంటే హెచ్చరించాడు. గనుక హెచ్చరించినా కానీ వారు ఏం చేయలేదు, ఆ మాటలు చెవులో పెట్టలేదు. ఆ మాటలు చెవులో పెట్టకపోగా గనక విననందువలన అక్కడ ఏం జరిగింది? ఈ చెడు లక్షణాలన్నీ కూడా చుట్టూ మొలిచినాయి అంటండి. మొలచినాయి అంటే మొలవటానికి చాలా కాలం పడుతుంది. మంచి విత్తనమైన చెడ్డ విత్తనమైన మొలవటానికి చాలా కాలం పడుతుంది, చాలా సమయం పడుతుంది, రోజులు పడతాయి. అలాగే చాలా రోజుల నుంచి ఇలాంటి చెడు వ్యసనములు మీరు చుట్టూ ఫలిస్తాయి, మొలుస్తాయి. అవి మొలవకుండా చూసుకోండి, అవి లేకుండా చూసుకోండి అని దేవుడు ఈ ప్రవక్త ద్వారా చెప్పిన వారు ఏం చేయలేదంటే వినలేదు. విననందువలన జరిగిన సంగతులన్నిటిని పట్టుకుని వెళ్ళి ఆయన దేవుడి దగ్గర ఈ మాటలన్నీ తలంచుకొని ఏం చేశాడంటే దుఃఖపడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. గనక ఈ దుఃఖపడుతూ ప్రార్థన ఎప్పుడు దుఃఖం వస్తుంది? బహిరంగంగా అక్కడక్కడ ఏమైనా జరిగినాయి అనుకోండి లెక్కలోనికి రావు. ఆ శ్రమ ఏదో మన ఇంటి సూర్యునో మనల్నో తట్టినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పటి వరకు ఈ దుఃఖం అంటే ఏంటో అర్థం కాదు. ఎంతమంది ఉన్నా కానీ దేవుడి దగ్గరికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని విడిపిస్తాడన్న తలంపు ఎవరికైనా ఉందంటే ఇక్కడ ఎవరికి లేదు. గనక ఎంతమంది ఉన్నా ఆయన ఒక ఆయనే. గనక యెరూషలేము ముట్టడించుటను బట్టి ఆ జరిగిన సంగతులను, వృద్ధులను, చిన్నపిల్లలను, పెద్దవారిని అందరినీ తలంచుకొని ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఎంత దుఃఖపడుతున్నాడంటే నీవు కోరుకున్న స్థలము నాయన, నీవు ఏరుకున్న స్థలము, నీవు కనుదృష్టి పెట్టిన స్థలం. ఈనాడు శత్రువు కన్ను వేశాడు, ఈనాడు శత్రువులు చేయలు వేస్తున్నారు. మరి ఆ వాక్యములో చూస్తే మరి దినవృత్తాంతముల గ్రంథములో ఎవడైనను గనక ఈ దేవాలయం వైపు ఆయన కోరుకున్నాడు, ఏరుకున్నాడు, ఆయన వైపుకి గనక ఎవరైనా బింకముగా చూసినా మాట్లాడినా కానీ
అందులో ఉన్న వారి గురించి మాట్లాడిన కానీ వాడు నా ప్రజలను కాదు, నా ప్రాంతాన్ని కాదు, నా కన్నుగుడ్డుని తాకినట్టే. ఇంత మాట అన్న దేవుడు ఈవేళ ఇంత మరి యూతులైన వారు ఇంత దుస్థితిలోనికి వెళ్ళిన వారు వచ్చి హతం చేస్తున్నారు, వారు వచ్చి దోచుకుంటున్నారు, వారు వచ్చి చిన్నాభిన్నం చేస్తున్నారు. అయినా దేవుడు ఊరికే ఉన్నాడంటే వీళ్ళు ఎంత విశ్వాసఘాతుకులుగా మారిపోయారో చూడండి. గనుక దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడు ఎన్ని మంచి విషయాలు వారిలో చేసిన అవన్నీ విడిచిపెట్టి వారు పూర్తిగా పాపానికి, లోకానికి దాసలైపోయారు. కనుక ఆ దాసత్వం ఏంటో వారికి అర్థం కావాలంటే ఏం చెయ్యాలా? వారి శ్రమ అనుభవించాలి. గనుక శ్రమ అనుభవిస్తేనే అది శ్రమ వచ్చినప్పుడు వారికి ఈ శ్రమ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని వారు అర్థం చేసుకుంటారు. గనుక అలాగా అర్థం చేసుకోవడానికి ఈ శత్రువులు వచ్చినప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో దేవా మరి ఈ శత్రువులు వచ్చి ముట్టడి వేశారు, ఇది గనుక మా జనానికి నీ చిత్తాన్ని బట్టి ఇది తగదు, ఇది కూడదు, ఇది జరుగుతూ ఉందని ఆయన దేవుడి దగ్గర ఏడ్చారు. కన్నీళ్లతో చేసే ప్రార్థన ఎంత బాగుంటుందో తెలుసండి, చాలా బాగుంటుంది, జయమిస్తుంది కూడా. సరే, చాలా అంశాలు ఉన్నాయి కనుక మరి యెరూషలేము ముట్టడించుటను బట్టి శత్రువులు మరి స్వాధీనములోనికి వెళ్ళినందుకు గాను ఈయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? మా దేవుని ఆలయము, మా దేవుని మందిరము, మా దేవుని ఉపకరణాలు ప్రతిష్ఠింపబడినవి, దేవుడు ప్రతిష్ఠింపబడిన వస్తువులు గనక ఇంత పరిశుద్ధ మందిరము మరి శత్రువులు వచ్చి ముట్టడించారని ఏడ్చారు. రెండవది, నగరములో గనక కరువు వచ్చింది. ఒకటి, శత్రువులు వచ్చి ఆ పరిశుద్ధ స్థలాన్ని అంతటిని కూడా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇది ఒక శోధన అంటే ఇలాంటి శోధన కాదు. రెండవ శోధన, నగరములో కరువు. మొదటి అధ్యాయము 11వ వచనము విలాప వాక్యములు. దాని కాపరస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు, తమ ప్రాణ రక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా నేను నీచుడనైతిని, దృష్టించు చూడుము. ఈయన గనక ఈయన ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. వాళ్ళు కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? బాగా దేవుని తట్టుంటే వర్షం బాగా వస్తుంది, పంటలు బాగా పండుతాయి, గనక అందరికీ ఆహారం దొరుకుద్ది. వీరు క్రమం తప్పిపోయారు గనక వర్షం ఆగిపోయింది, పంటలు పండటం లేదు, గనక ఆహారం లేదు, కరువు వచ్చేసింది. కరువు వచ్చేసినందువలన వారి దగ్గర ఉన్నటువంటి కొద్ది గొప్ప దాచుకున్న బలమైన విలువైన వస్తువులను కూడా మరి ఏం చేస్తున్నారు? దాని కాపరులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము కొరకు ఏం చేస్తున్నారంట? వెతుకుచున్నారు. ఆహారం అసలు భూమే పండట్లేదు, వర్షమే లేదు, ఆహారం ఎలా దొరుకుతుంది? ఏమైనా దొరుకుతుందా? గనక ఎక్కడైనా పెద్దవారి గృహంలో గనక గోడముల్లో నిలవైన ఆహారం ఉందేమో, గనక ఎక్కడ పెద్ద మరి గోడములు ఉంటాయి, ఎక్కడ పెద్ద రాసులు ఉంటాయి అని వారు ఏం చేస్తున్నారంటే వెతకడానికి ప్రయత్నం చేశారు. ఆ వెతికేటప్పుడు ఏం చేస్తున్నారు? నిట్టూర్పు అనగా ఇంకా కొంచెం కాలం అయితే ఈ ఆహారం దొరకకపోతే ఈ శరీరానికి బలహీనత, కాబట్టి ఈ ఆత్మీయ జీవన స్థితిలో పూర్తిగా కూలిపోయే పరిస్థితి, శరీర సంబంధమైన స్థితి మనుషులకి పూర్తిగా ప్రాప్తిస్తుంది. కనుక వీరు ఆహారాన్ని వెతుకుదురు. గనక యేసు ప్రభువు వారు ఓ మాట చెప్పాడు, వెతికితే దొరుకుతానని చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? వెతికితే దొరుకుతానని, తట్టితే తీస్తానని. గనక
తట్టితే కూడా తీయబడని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెతికినా కూడా దొరకనటువంటి పరిస్థితిలోనికి వారి విషయాలు వెళ్ళిపోయినాయి. కాబట్టి వెతికినా ఫలితం కనపడట్లేదు, తట్టినా కానీ ఫలితం కనపడట్లేదు. గనక దేశమంతా కూడా 2 రకములైన కరువులు మనుషులను మరి విస్తారముగా నలగొడుతూనే ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన కరువు. ప్రస్తుతానికి మనకు లేకపోయినా అనేక దేశాల్లో పంటలు లేక వరదలు వచ్చి శరీర సంబంధమైన కరువులు విపరీతంగా ఉన్నాయి. విపరీతంగా ఉన్నాయి గనక మరి ఎక్కడో విన్నాను, పేరు గుర్తులేదు. 1 కేజీ టమాటా ఈయనకి ఎంత అంటండి? 3000. 1 కేజీ టమాటా ఎంత? 3000 అంట. వాళ్ళు నెలకి ఎంత కొనుక్కోవాలి, వారానికి ఎంత కొనుక్కోవాలి, ఎంత ఆహారం తినాలి, ఎంత వండుకోవాలి. చూడండి ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు. గనక మరి అలాంటి పరిస్థితి వీళ్ళు వెతకడానికి ఎక్కడైనా కూరగాయలు దొరుకుతాయేమో, ఎక్కడైనా. గనక ఆహారం దొరకనప్పుడు కొన్నిసార్లు కూరగాయలు తిని బతికిన వాళ్ళు. బెండకాయలు తిన్నారా? పచ్చికాయలు కూడా తింటుంటారు. తినలేదమ్మా? తిన్నాం. ఎందుకు చెప్పండి? గనక మనిషికి ఆకలి అటువంటిది. గనక టమాటాలు తింటాం, లేక బెండకాయలు తింటాం, క్యారెట్ తింటాం, ఇంకా ఈ ఆకుకూరలను కూడా తినటం. ఇలాట దాంట్లో వండుకునే తినాలనే పరిస్థితి దొరికితే ఏది పడితే అది తినేది మనం కడుపు నింపుకో. ఇప్పుడు ఇలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కరువు పరిస్థితిని బట్టి ఆగలేక ఎక్కడైనా ఆహారం దొరికితే ఎతకటం మొదలుపెట్టారు. గనక దేవుడు వెతికితే దొరుకుతాడు. ఎతకవలసింది ఎక్కడా? దేవుని ఎతకవలసింది ఎక్కడా? సన్నిధిలో, ప్రార్థనా స్థలములో. గనుక వాళ్ళు ఎక్కడ ఎతుకుతున్నారు? లోకంలో, బజార్లో వెళ్ళి వెతుకుతాం. ఆ మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు నిలికినట్లుగా ఎతికితే అలాంటి సందర్భాల్లో దొరకవు. అసలు పంట పండితేనే కూరగాయలైనా ఏమైనా దొరికేది. గనక కొన్ని కూరగాయలు అన్కండిషన్గా దొరుకుతాయి. ఎక్కడైనా బోర్లు ఉంటే ఆ బోర్ల దగ్గర నీళ్ళు బాగా పారుతూ ఉంటే ఏదో కూరగాయ తోట ఏదోటి వేసుకుంటే అది ఆ తోటను బాగా చూసుకోవటం వల్ల వేసుకున్న వారికి, ఆ భూమి ఉన్న వారికి ఉపయోగమే, అమ్ముకునే వారికి ఉపయోగమే, కొనుక్కుని వండుకొని తినే వారికి ఉపయోగమే. గనక డబ్బులు ఉన్నాయి, కూరగాయలు లేవు. డబ్బులు ఉన్నాయి, ఆహారం లేదు. డబ్బులు ఉన్నాయి, వస్తువులు కనపడట్లేదు. ఇప్పుడు ఏం తింటే ఆకలి తీరద్ది? ఎప్పటికైనా కానీ వారికి జ్ఞానం రావాలి. ఏంటి ఎందు గురించి వచ్చింది కరువు, ఎందు గురించి వచ్చింది ఈ యొక్క పరిస్థితి అని జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయవలసింది. గనక మరి మొదట గనక ఆయనను వెతకండి, దొరుకుతాడు, తట్టండి, చేస్తాడు, అడిగితే ఇస్తానన్నారు. వీళ్ళు అడిగే స్థితి మర్చిపోయారు, తట్టే స్థితి మర్చిపోయారు. గనక అడగడానికి ఏముండాలి? దాని దగ్గర చేసిన పొరపాట్లకి ధైర్యం ఉండాలి కదా. ఉందా ధైర్యం? లేదు. ధైర్యం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కాకపోతే ఇంకో చోట దొరుకుద్ది, క్యాంపులో కాకపోతే కాటికలో దొరుకుద్ది ఆహారం. అంతే కదా. ఇక్కడ వాక్యం లేదనుకోండి 2 వారాలు ఎక్కడ వెళ్ళిపోతారు? మీరైతే రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారు. కారణం అంటే గనక నేను ఇక్కడ సంగతి అడుగుతున్నాను, మీరేమనుకోకండి. మీకు బాగా ఇష్టమైన పాద్రి గారు ఎవరు? నా పేరు చెప్పండి. ఎవరు చెప్పండి? మాట్లాడండి. నేను ముందర నా పేరు చెప్పొద్దు. ఇక్కడ దొరికింది పాయింట్. ఇప్పుడు ఆయన పాస్టర్లు అందరూ ఇష్టం అన్నాడు కదా. ఏమండి? పాస్టర్ మీ తండ్రి మీకు ఇష్టం, మా తండ్రి మాకు ఇష్టమే. ఆయన పాస్టర్లు అందరూ ఇష్టం అంటే కాదండి. క్వశ్చన్ మార్క్. పౌల్ గారి దగ్గరికి వెళ్ళలేదు, మనం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు అందరు పాస్టర్లు కరెక్టే, అందరు బైబిల్ చదివే వాళ్ళే, అందరు సంఘమే, అందరు పాస్టర్లే, అందరూ వాక్యం వినేవాళ్ళే. ఇప్పుడు ఎవరికొకరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది. నాకు షుగర్ ఉంది కాబట్టి ఏ టేస్ట్ లేదు నాకు. ఉప్పు సప్పు ఏమి తెలియదు నాకు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరు ఇష్టమో, ఎవరు ఇష్టం మీకు పాస్టర్ గారు? ఈయన ఏమన్నాడంటే 2 చేతులు చాపి
రెండు చేతులు చాపి కూర్చోండి అంటున్నాడు. ఇలాగ అంటున్నాడు చేతులు, కూర్చోండి. నోరేమంటుంది అంటే కూర్చోకండి నిలబడండి అంటుంది. అర్థమవుతుందా? చేతులేమో కూర్చోండి అంటుంది, నోరేమంటుంది అంటే నిలబడదు, నీకు కూర్చోవద్దు నిలబడ అంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఈ రెండు విషయాలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే, మరి ఒకటి చేతుల ద్వారా కూర్చోమని చెప్పినోడు ఆయనే, నోటి ద్వారా మరి లేకమని చెప్పినోడు ఆయనే. ఈ రెండు ఒకసారి జరుగుతుంది కాబట్టి ఎలా కూర్చోవడం జరుగుతుంది? జరగదు కదా, అవునా కదా? జరుగుతుందా? అలాగే ఈ యొక్క గ్రంథములో ఉన్న ఆయన ఏం చేశాడంటే, ఎవరు మీకు ఎంతమంది బయట ఉన్న యెరూషలేములో ఉన్న మీ ప్రవక్త, మీకే పనిచేసే బోధించేవాడు ఆయన గొప్పవాడు, ఆయన చెప్పుకోవాలి మీరు. అక్కడెక్కడో ఇంకో చోట గొప్పవారు అని చెప్పుకుంటే మీకు ఫలితం రాదు. అలా చెప్పకండి. మీ తండ్రి గొప్పవాడు. ఎవరు? మీకు జన్మానిచ్చిన తండ్రి గొప్పవాడు, చెడ్డవాడైనా మంచివాడే. అలాగే మీ కాపరి ఎలాంటి వాడైనా మీకే గొప్పవాడు. ఈ మాట చెప్తున్నాడు ఆయన. ఎవరు? ఈ గ్రంథములో ఉన్న ఆయన ఆ మాట చెప్తున్నాడు. గనక ఈ మాట చెప్తూ ఆయన మీరు కాబట్టి ఇలాగున్నారు కాబట్టి మీరు ఏం చేయాలో తెలియదు. అంటే ఇప్పుడు ఈ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రెండు విషయాలు మర్చిపోయి దేవుని వదిలేశారు, మందిరాన్ని వదిలేశారు, ప్రార్థన వదిలేశారు. గనుక అన్నీ వదిలేసి ఇప్పుడు బజార్లు అంట పడిపోయారు. మళ్ళీ అడుగుతున్నాం, మీకు ఇష్టమైన పాస్టర్ ఎవరు? కన్ఫర్మ్ చేసుకోకండి. ఎందుకంటే బాగానండి, ఇందులో ఇప్పుడు ఈయనకి అవసరం లేదు. ఎవరికి? ఈయనకి వాళ్ళ గురించి ఆడవలసిన అవసరం లేదు. ఆయన దేవుడు ఆయనలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారి విషయాలు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఏడిస్తే దేవుడు అందులో ఎవరికైనా ఒకరికి ఒక ఇద్దరినో ముగ్గురునో ప్రేరేపించి వాళ్ళందరిలో కూడా మంచి విషయాలు వచ్చేలాగా చేస్తాడని వీళ్ళని కాదపడం ఎందుకని ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. కాబట్టి ఏడుస్తున్నాడు. చాలా వరకు మీకోసం ఏడ్చినటువంటి చాలా సంఘాలు చూస్తున్నాం. ఏడ్చినటువంటి పాదిరి గారికి ఇల్లు ఇవ్వరు. అప్పటి నుంచి అప్పుడు బయటకు వచ్చే వారికే ఇల్లు ఇస్తారు. ఈయన చెప్పే సంగతి అది. మీరు ఎన్ని విన్నా కానీ యెరూషలేములో విన్న వాక్యమే కరెక్ట్ అయింది కాబట్టి దాన్ని వెంబడించాలి మీరు. అది దేవుడు చెప్పగా ఏర్పాటు చేయబడింది కనుక మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోతారంటే అది ఎలా కుదురుతుంది? అందుకే మీ పాదరి ఎవరని ఆయన సూచనలు ఇచ్చాడు, నేను అడిగాను. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే దేవుని వాగ్దానమును బట్టి మనం పట్టించవలసినటువంటి జాగ్రత్తలు చాలా ఉన్నాయి. కనుక మన శరీరానికి ఆహారం కావాలి అంటే ఎక్కడే ఒకవేళ లేకపోతే అననుకూలంగా ఎలాగైనా దొరుకుతుందంటే ఎక్కడికి వెళ్ళని తెచ్చుకోండి. కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కడా దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే వీరు దారి తప్పిపోయారు కనుక వీరు దారిలోకి రావటానికి ఒకటి వారు ఆరాధించే మందిరము ముట్టడి వేశారు, దాంట్లో కొన్ని తీసుకెళ్ళిపోయారు. మరి అలాగే గనక వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో బ్రతకటానికి మనిషి చాలా రకాలైన ప్రయత్నం చేస్తున్నాడు. గనక మన పెద్దలు దేవుడి దయ వలన బాగా ప్రార్థన చేశారు కాబట్టి మరి వారు తిరిగి ఆ కరువు పోయే వరకు ప్రార్థన, ఆ జీవితం వచ్చే వరకు కూడా ఈ కరువు ఇలాగే కొనసాగింది. ఒకరి జీవితంలోనికి వచ్చిన చెడుగుపోయి మంచి రావాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ నీ గురించి ఎవరో చేస్తారు కరెక్టే, వాళ్ళు చేసినా చేయకపోయినా నీ వంతు కూడా ఉండాలి కదా. నీ వంతు కూడా ఉండాలి. అలా నీ వంతు కూడా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే రెండు కలిపి బాగా దేవుడు విని నెరవేర్పులోనికి వస్తాడు. చాలా వరకు వారే చేస్తే మేమే వింటాం, లేకపోతే వారే పని చేస్తే మేము చూస్తూ ఉంటాం. ఇలా కొంతమంది అలాగుండిపోయిన వలన ఇలాగ వెతకడానికి వెళ్ళారు, వారికి ఏం దొరకలేదు. గనక లోకంలో వెతకడం వల్ల ఏమి దొరకదు. గనక దేవుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఏ సందర్భము ఏ శబ్దము వినపడని సమయాన్ని ఎదుర్కొని అప్పుడు ప్రార్థన చేయండి. మీ మనస్సుతో ప్రార్థన చేసిన మీ చెవికి వినపడుతుంది. మీ మనస్సుతో ప్రార్థన చేసిన చెవికి వినపడుతుంది. అలా అంత నిశ్శబ్దకరమైనటువంటి ఆ పరిస్థితిలో దేవుడు
నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏం చేస్తున్నావో, నీ ప్రార్థన ఏంటో, నీ యొక్క తలంపులు ఏమైందో దేవుడు చూస్తాడు. అలా చూసినప్పుడు ఆ ఏకాంత ప్రార్థనలో బాధ అనుభవిస్తూ చేసినప్పుడు దానికి జయమిస్తాడు దేవుడు. అదే ఈయన కోరుకున్నది. గనక ఈ కరువు పోయే వరకు, కరువు తీరే వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే 1వ అధ్యాయములోనే 19వ వచనం చూడండి. వెతకడానికి అంటండి, వెతకడానికి. కనుక ఇప్పుడైతే బండ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రయ్యమని వెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడ తెచ్చేసుకోవచ్చు. అప్పుడు ఏమి లేవు, వాహనాలు లేవు, గాడిదలు గుర్రాలే. గనక ఆ దినాల్లో వీరందరూ కూడా ఏం చేశారంటండి, నా వెటకాండ్రు. ఇది వేరే అర్థం ఉంది, దీని దగ్గరికి వెళ్ళట్లేదు. సరే, కింద భాగం చూస్తే వారు నన్ను మోసపుచ్చిరి. ఎవరు మోసపుచ్చారు? ఈ యూదులు, ఈ ప్రార్థన చేసేవారు, దేవునికి మోసకరమైనటువంటి తలంపులు కలిగిన వారు. ఆయన ఏమంటున్నా అంటే, వారు నన్ను మోసపుచ్చారండి, వారు నన్ను మోసపరిచారు. దేవుడు ఏమంటున్నాడు? వారు నన్ను మోసపుచ్చారు కాబట్టి వారికి నాకు సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ వారు గనక దిద్దుకొని నా వైపు తిరిగితే వారికి కావలసినవన్నీ దొరుకుతాయి. అలాగే నా యాజకులు అనగా పెద్దలు ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి ఎక్కడ వెళ్ళినాడు అక్కడే వెళ్ళిపోయాడు, తిరిగి రాలేదు. గనక వాడు ఒకవేళ ఎంతో కొంత ఆహారం తెచ్చేందుకు మళ్ళీ కొద్ది దినాలు బతుకుతారు. బతికితే మరలా ఆహారం మీదే ఉండిపోద్ది. కాబట్టి ఆహారానికి వెళ్ళిన వాడు కూడా తిరిగి రాలేదు. గనక ఈ రాకడ వాక్యంలో ఉంటుంది, కొత్త నిబంధన లేమని. ఒకడింటిలోంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చునో లేదో తెలీదు. ఒకడి మెత్తి మీద ఉండి కిందికి దిగను లేదు, దిగటానికి అవకాశం లేదు. అంత సమయం ఎక్కడుంది? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వారి పట్టణములో ఎక్కడికి వెళ్ళిన వారు అక్కడే ప్రాణం. చాలా గొడ్డైన ప్రశ్నలు అండి, చాలా భయంకరమైన ప్రశ్నలు. గనక పరిస్థితులంతా దగ్గరికి వచ్చిన తర్వాత, బాధ అనుభవించిన తర్వాత, బాధ పొందుతున్న తర్వాత, ఎలాగెందుకు చేసావు ప్రభువా? ఎలాగెందుకు జరిగింది ప్రభువా? అబ్బా, అది జరగటానికి కారణం ఎవరు? నువ్వు కాదా? అది జరగటానికి కారణం ఎవరు? వీళ్ళు కాదా? మరి పని కట్టుకొని ఎలాగెందుకు జరిగిందంటే, వారు తప్పు చేయటమే కాక వాళ్ళ వెనకాల ఉన్న వారిని కూడా తప్పుకు గురి చేస్తారు. తప్పుకు గురి చేసి వారు బాధపడిన కాదు, వెనకాల వారిని కూడా బాధలోకి దింపే పరిస్థితి. తల్లిదండ్రులు తప్పిపోయారు, బిడ్డలు తప్పిపోయారు, సంఘం తప్పిపోయింది, సమాజం అంతా కూడా తప్పిపోయింది. ఇంకెవరు చెప్పినా వినరు. ఇప్పుడు పైనుంచి కిందకి నాయకుల వరకు, రాజుల వరకు కూడా అందరూ కూడా ఏం చేయాలా? శ్రమ అనుభవించి తీరాలి. గనక శ్రమ అనుభవించే తీరాలి, శ్రమ రావాలి. శ్రమలు వస్తే ఆ కరువుల వారికి తెలుస్తాయి అంటాడు. 2వ అధ్యాయము విలాప వాక్యములు 2వ అధ్యాయము 11వ వచనం. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కనులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, నా అంతరంగం శోభిల్లుచున్నది, నా కాలేజం నేల మీద ఒలుగుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధుల్లో మోర్చెల్లేదు. గనక ఈ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి, ఎంత భయంకరంగా ఉన్నాయి అంటే అంత భయంకరంగా ఉన్నాయి. కన్నులు గనక కన్నీటి చేత క్షీణించుచూనే ఉన్నవి. అంత క్షీణించే వరకు, అంత క్షీణక్షితిలోనికి వెళ్ళే వరకు కూడా వీరు శ్రమ అనుభవిస్తున్నారు. కొంతమందికి పూర్తి శ్రమ అనుభవిస్తేనే కానీ కొన్ని అర్థం కాదు. అలాగే 12వ వచనం. గాయమందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసం ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచారు. మాటలు వచ్చేవాడైతే ఏం చేస్తారు? ద్రాక్షారసం ఏది,
ఆహారం ఏది? వాడి తలుపాలు తెరపట్ల పెద్దోడయ్యాడు కాబట్టి ఇప్పుడు శరీర సంబంధమైన బలమైన ఆహారం కావాలి. ఆ ఆహారం ఎక్కడుంది, ఆ ఆహారం ఎక్కడుంది అని అలా మాట్లాడుతా బిడ్డలు ఒడిలో ప్రాణం వదిలేస్తే తల్లులకి ఎంత బాధ ఉంటుందండి, ఎంత శ్రమ ఉంటుంది. నిజంగా దాన్ని ఎవరైనా లోటు పూడ్చగలరా? ఎవరూ పూడ్చలేరు. గనక ఎవరు పూడ్చుకోవడానికి అవకాశం కూడా లేదు. కరువు అన్నది అలాగుంటుంది. అలాగే ఈ 2వ అధ్యాయం 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామ మరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఈ 20వ వచనం కూడా అలాగే ఉంటుంది. గనక నువ్వు ఇలా మొరపెట్టు, నువ్వు ఇలా ప్రార్థన చెయ్యి. గనక నువ్వు ఇలా ప్రార్థన చెయ్యి, నీ హృదయాన్ని దేవుని ఎదుట కొమ్మరించు. యోవేలు ప్రవక్త అదే చెప్తాడు, ఏంటంటే నీ వస్త్రాన్ని కాక నీ హృదయాన్ని చెప్పుకో. ఎక్కడికి వెళ్ళి? దేవుడి దగ్గరికి వెళ్ళి నీ హృదయాన్ని చెప్పుకో. నువ్వు ఎంత ఏడవాలో ఏడ్చినప్పుడు అలా ఏడుస్తూ ఉండి ఒకవేళ ఎవరైనా నిన్ను చూసి నువ్వు ఎంత ఏడ్చినా దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇయ్యిళ్ళు అని అనుకునేవారు ఉన్నా, అలా చెప్పేవారు ఉన్నా, గనక దేవుడు కరుణావాత్సల్యములు గలవాడు. ఆయన కరుణించాడని ఎవరు చెప్పగలడు? ఎవరు చెప్పలేరు. కాబట్టి ఎప్పుడైతే ఈ కంటిలోని నీరు కారుతా హృదయంలో పశ్చాత్తాపం వచ్చిందో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నీళ్ళు ఇస్తాడంట. నీళ్ళు ఇస్తాడు దేవుడు. గనక నీ త్రాగటానికి నీళ్ళు, ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెడితే బాగుంటుంది చెప్పండి. ఆకలిగా ఉన్నవాడు ముందర ఏం తీసుకోవాలి? ఏం తినాలా? ఆకలిగా ఉన్నవాడు ముందర అన్నం తింటే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఆకలిగా ఉన్నవాడు మొదట నీళ్లు తాగాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తెప్పరంట నీళ్ళు కావాలి. గనక నువ్వు ప్రార్థన చెయ్యి. నీ హృదయం నిండా దుఃఖాన్ని ఒలగబోయి దేవుడు నెరవేర్పిస్తాడు. దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుడు నీ ప్రార్థనకి జవాబిస్తాడు. గనక ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క లైన్, ఒక్కొక్క మరి పాఠమై ఉంటుంది మనకి. ఈ పాఠములన్నీ కూడా 20 వచనం, యెహోవా దృష్టించి చూడుము, తమ గర్భఫలమును తమ ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను వీళ్ళు బతకడానికి వాళ్ళని ఏం చేస్తారంటండి? చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది గనక ఇలా చూస్తే 4వ అధ్యాయము మరి విలాప వాక్యం 4వ అధ్యాయము 4-5 వచనాల్లో, అలాగే 4వ అధ్యాయం 9-10 వచనాల్లో, 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ యొక్క సంగతులన్నీ కూడా కనిపిస్తాయి. ఈ సంగతులన్నీ కనిపిస్తాయి. కాబట్టి కరువు, గనక ఈ కరువు రావటాన్ని బట్టి వారు ఎంత చెదిరిపోయి, ఎంత క్షీణించి, ఎంత బలహీనత అయిపోయి, గనక ఎంత ఇబ్బందులు పాలైపోయారో గనక మనం కూడా గుర్తు చేసుకోవాలి. సన్నిధి వదిలేస్తే దేవుని వాక్యం చదవటం మానివేస్తే, ప్రార్థనకు వెళ్ళలేకపోతే, ప్రార్థనలో ఏకీపించకపోతే, గనక దేవునికి దగ్గరగా ఉండకపోతే గనక ఎంతో కొంత శ్రమ వారు తప్పిపోయి పూర్తిగా అనుభవించారు. ఇప్పటి కాలంలో దేవునికి దగ్గర అవ్వకుండా ఎంతో కొంత శ్రమ వ్యక్తిగతంగా పడుతూనే ఉన్నారు. అది కూడా పడకూడదు అని దేవుని ఉద్దేశం. అది కూడా శ్రమ పడకూడదు అన్నది దేవుడి ఉద్దేశం. కాబట్టి ఈ ఇశ్రాయేలీయులు యూదులందరి కోసం ఆయన తలంచుకొని దేవుని యొద్ద ప్రార్థన చేశారు. మరి మీకోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది తెలుసండి? ఒక బెతెస్దా సొసైటీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరు చేస్తున్నారా? చేస్తున్నారు ప్రార్థన? ప్రార్థన చేయటం వలన
నీ బ్రతుకు బాగుంటుంది. ప్రార్థన చేయటం వలన నీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రార్థన చేయటం వలన నీ ముఖ కళ బాగుంటుంది. ఎలా ఉంటుంది? ప్రార్థన చేయటం వలన దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారి శాకాహారమే మాకు ఇవ్వండి, మమ్మల్ని పరీక్షించండి అని చెప్పినప్పుడు అదే వారికి ఇచ్చారు. వారిని పరీక్షించినప్పుడు వారి మొఖాల్లో ఎంతకాలం ఉందంటండి. ఆ నపముంసకుడు, ఆ పానదాయకుడు తలంచిన దానికంటే వీరి మొఖాలే కళగా ఉన్నాయి. నీ ముఖం కళగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ ముఖం కళగా ఉండాలంటే వాక్యం చదవాలి. నీ ముఖం కళగా ఉండాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధి మానేసి ఎక్కడో చాల్లోనూ కలుపు తీసుకుంటే, లేకపోతే పని పాటలు మానేసి మంచాల కింద కొంచాల కింద ఉన్నాం. దేవుడు కూడా అలాగే చూస్తాడు. దేవుడు కూడా అలాగే చూస్తాడు. గనక ఈ వాక్యము ద్వారా మనసు మార్చుకొని, హృదయాన్ని మార్చుకొని, హృదయపూర్వకంగా దేవుడి తట్టు తిరిగి దేవుడి ఆశీర్వాదములు పొందుకునే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీకు మహాకృపను బట్టి దేవా, మేము ప్రస్తుతం ఎలాగున్నా మాకు అర్థమవుతా ఉంది. ప్రస్తుతం మా మనసులు ఏమైనావో కూడా నీకు తెలుసు. పక్కవారికి తెలియదు, మాటలు తెలియవు, నైనా తలంపులు కూడా తెలియవు. గనక ప్రభువా, మా తలంపులు, మా నడక, మా చేతులు, మా కాళ్ళు, మా ఆలోచన అంతా కూడా నీ వెరిగింది దేవా. నీ మహిమార్థముగా ఉంటే ఎంత సంతోషం దేవా. నీ సన్నిధిలో ఉండటం వలన తప్పిపోవటం వల్ల వచ్చే శ్రమలు ఎదుర్కొన్నట్టు కంటే దేవా, నీ సన్నిధిలో ఉండి శక్తిమంతులుగా ఉండటకు నాయన పౌలు గారు తెలియజేశారు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడని దేవా. వాక్యము ద్వారా బలము, ప్రార్థన ద్వారా బలము, సన్నిధిలో బలము దేవ, ఆత్మ ద్వారా బలం, ఈ బలములన్నిటినీ తండ్రి పొందుకొనటానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. క్రైస్తవ బిడ్డలు దేవా, నేనేమై ఉన్నాను, నేనేం చేస్తున్నాను మందిరములో, నేను నా కుటుంబంలో నా పాత్ర ఏంటి, మా సంఘములో నా పాత్ర ఏమై ఉంది అని ప్రశ్న వేసుకుని దేవా నైనా ప్రార్థన చేసి నీ దగ్గర కన్నీరు కార్చి శ్రమను తొలగించుకొని దేవ ఆశీర్వాదం అందుకునే బిడ్డలుగా చేయమని నీ హస్తానికి సమర్పిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.